జైలు పెట్టుకోపోతుంది మేడే ఉత్సవాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ 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 సిపిఐ జిందాబాద్ మేడే ఉత్సవాలు వర్ధిల్లాలి 139వ మేడే ఉత్సవాలు వర్ధిల్లాలి జయప్రదం చేయండి మేడే ఉత్సవాలు జయప్రదం చేయండి జయప్రదం చేయండి మేడే ఉత్సవాలు జయప్రదం చేయండి. సోదరి సోదరులారా, మరి గోపరాజుపల్లి గ్రామ శాఖ ఆధ్వర్యంలో 139వ మేడే ఉత్సవాలను ఈ గ్రామ శాఖ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఆ సందర్భంలోనే కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ శాఖ కార్యదర్శి కృష్ణకుమార్ గారి జెండా ఆవిష్కరణ జరిగింది. ఆ కార్యక్రమంలో అందులో భాగంగానే ఇలా దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ వ్యాప్తంగా ఇలా మేడే కార్యక్రమాలు ఉత్సాహంగా జరుపుకున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నటువంటి పరిణామం మనం చూస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ ఒక వారం రోజుల కింద ఒక తీవ్రమైనటువంటి పరిణామం ఇవాళ దేశవ్యాప్తంగా దేశ ప్రజలని కబలించేసే విధంగా ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా ఇలా ఎందుకు ఈ కార్యక్రమం జరిగిందని కూడా మనం ప్రశ్నిస్తుంటే, ఇలా దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల దాడి భారతీయుల మీద, భారతదేశ ప్రజల మీద ఒక వాళ్ళ మనసు కబలించే విధంగా జరిగినటువంటి దాని పరిణామాలు మనం చూస్తే అనేక ఆందోళన కలుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. కానీ దీనికి పరిస్థితులకు మూలాలుగా మనం చూడవలసిన అవసరం ఉండదు. ఇవాళ దేశంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ దీన్ని మతఛాందాసవాదంగా హిందూ సమాజం మీదనే దాడి జరుగుతుంది అనేటువంటి వక్రీకరణ చేయడం వల్ల అనేక ఇబ్బందులకు దేశ ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతూ ఉన్నారు. ఈ భయభ్రాంతులకి ఆ రకమైనటువంటి కాదు, ఇది భారతీయుల దేశ ప్రజల మీద జరుగుతున్న దాడి అని మనం పరిగణించవలసినటువంటి అవసరం ఉండదు. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు కూడా ఆ దాడి జరిగిన తర్వాత కూడా ఆ ముస్లింలు తన వెనుకాల అందరి ఉన్నటువంటి దాడి జరిగినటువంటి ప్రజలను కూడా చేరదీసి అనేక మందిని చేరదీసినటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కానీ ఇవ్వాలన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు దాదాపుగా ఒక విచ్ఛిన్నకరంగా దాన్ని దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ విచ్ఛిన్నకరంగా ఇవాళ అంతర్జాతీయంగా జరుపుకున్నటువంటి మేడే ఉత్సవాలు జరగకుండా ఒక కుట్రపూరితంగా బీజేపీ పార్టీ